గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎఫ్ఏటిఎఫ్ రిపోర్ట్. ఈ రోజు మనకి న్యూస్ పేపర్ లో వచ్చింది. ఎఫ్ఏటిఎఫ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మనకి పుల్వామా అటాక్ గాని గోరఖ్నాథ్ టెంపుల్ అటాక్ కానీ ఏవైతే జరిగినాయో వాటిల్లో జరిగిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నారు అని ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. ఓకే, ఇది ఎవరు రిలీజ్ చేసినారు? ఎఫ్ఏటిఎఫ్ చెప్తుంది మనకి. దాంతో పాటు ఒక 1 వీక్ బ్యాక్ రీసెంట్ గానే ఎఫ్ఏటిఎఫ్ ఇంకో రిపోర్ట్ కూడా రిలీజ్ చేసిందండి. ఏంటి అంటే ఏదైతే మారిటైమ్ అండ్ షిప్పింగ్ సెక్టార్ ఉన్నాయో అది చాలా వల్నరబుల్ గా ఉంది. అంటే దాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. ఒక ఒక గూడ్ ని మేము మంచి పనికని తెస్తున్నాం కానీ దాన్ని వెపన్స్ కోసం, ఎక్స్ప్లోజివ్ కోసం అని వాడుతున్నారు అనమాట. ఏంటిది? మారిటైమ్ అండ్ షిప్పింగ్ సెక్టర్ ని అలా వాడుకుంటున్నారు. డ్యువల్ యూసేజ్ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పింది అనమాట 1 వీక్ బ్యాక్ ఎఫ్ఏటిఎఫ్. ఓకే, దాంతో పాటు ఈ రోజు ఈ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసలు ఎఫ్ఏటిఎఫ్ గురించి చూద్దాము. అసలు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏంటి అంటే మన మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇవైతే ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది సెటప్ చేసినారనమాట. అసలు ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1989 లో వచ్చింది. G7 సమ్మిట్ జరుగుతుండింది పారిస్ లో, అప్పుడు వచ్చింది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ కూడా పారిస్ లోనే. దీంట్లో ఎంతమంది ఉన్నారు? ప్రెసెంట్ గా 39 కంట్రీస్ అనేది దీంట్లో ఉన్నారండి. నెక్స్ట్ ఇండియా వచ్చేసి 2010 లో ఎఫ్ఏటిఎఫ్ లో జాయిన్ అయింది అనమాట. అంతేకాకుండా ఇది ఆ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్ లో కూడా మెంబర్. ఏదైతే మన ఇండియా ఉందో 2010 లో జాయిన్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫ్ఏటిఎఫ్ గ్రూప్స్ లో ఇది మెంబర్ అన్నమాట. అంతేకాకుండా మనకి గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని రెండు ఉంటాయి. బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి అంటే కంట్రీస్ ఏవైతే టెర్రర్ ఫండింగ్, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ లో వర్క్ చేస్తున్నాయో, ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వేసేస్తారనమాట. బ్లాక్ లిస్ట్ చేసేస్తారు ఆ కంట్రీస్ ని. సో ఎఫ్ఏటిఎఫ్ రెగ్యులర్ గా ఈ లిస్ట్ ని చెక్ చేస్తూ ఉంటది, దీన్ని యాడ్ చేస్తూ ఉంటది, అవసరమైతే డిలీట్ చేస్తూ ఉంటుంది. గ్రే లిస్ట్ అయితే ఏంటి అంటే ఇది మానిటర్. అంటే మా ఎఫ్ఏటిఎఫ్ కిందకి మీ కంట్రీ వస్తుంది, మేము మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటాము, మీరు సేఫ్ హెవెన్ లాగా వర్క్ చేస్తున్నారు టెర్రర్ ఫండింగ్ కి, సో మేము మిమ్మల్ని గమనిస్తూ ఉండాలి అని ఒక వార్నింగ్ ఇష్యూ చేసేది గ్రే లిస్ట్ అన్నమాట. ప్రెసెంట్ గా మనకి బ్లాక్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి అంటే నార్త్ కొరియా ఉంది, ఇరాన్ ఉంది, మ్యాన్మార్ ఉంది. ఈ 3 కంట్రీస్ మాత్రం బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఇది మిమ్మల్ని ప్రిలిమ్స్ లాంటి ఏదైనా ఎంసిక్యూ బేస్డ్ దాంట్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నార్త్ కొరియా, ఇరాన్, మ్యాన్మార్ ప్రెసెంట్ గా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. బ్లాక్ లిస్ట్ లో ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకి ఫండింగ్ ఎయిడ్ రాదు. అది కాన్సిక్వెన్స్ అన్నమాట బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎఫ్ఏటిఎఫ్ టాపిక్. ఒక్కసారి దీనిపైన ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాము, చూద్దాము. ఎఫ్ఏటిఎఫ్ ఎప్పుడు 1989 లో ఎస్టాబ్లిష్ అయింది? అవును, G7 ప్యారిస్ సమ్మిట్ లో. మనకి ఎందుకే హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిసే వచ్చింది, ఇది కరెక్ట్. గ్రే లిస్ట్ ఏంటి అంటే ఆ కంట్రీ పైన మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు, కరెక్ట్. ఇండియా ఫౌండింగ్ మెంబర్ అండి? కాదు, 2010 లో మనకి ఇండియా అనేది యాడ్ అయింది. సో సి తప్పు, దీంట్లో 1 అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, ఫర్దర్ గా అండి దీన్ని ఒకసారి చూద్దాము. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2025, సారీ ఇక్కడ 2025, ఇది పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2025 అన్నమాట. దీన్నే మనము నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని పిలిచేవాళ్ళం ఇంతకు ముందు. ఏమని పిలిచేవాళ్ళం? నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని పిలిచేవాళ్ళం అనమాట ఇంతకు ముందు. దీని పరాక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది దీని ఫుల్ ఫామ్ అన్నమాట. దీన్ని ఎవరు చేస్తున్నారు అంటే ఎన్సిఆర్టి. మనకి పరాక్ ఏదైతే ఉందో పరాక్ లాగానే మనకి ఏసర్, ఏసర్ అని కూడా ఉంటదండి. దాన్ని ఎవరు చేస్తారు అంటే ప్రథమ్, ప్రథమ్ అని ఎన్జిఓ చేస్తుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ట్రాప్ చేసే అవకాశం ఉంది.
ఏంటి, పరాక్ రిపోర్ట్ ని ప్రథమ్ ఎన్జిఓ రిలీజ్ చేస్తుందేమో అని. మనం కూడా ప్రథమ్ ఎన్జిఓ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఇస్తుంది కదా అని ఓకే చేసేస్తాం, కానీ కాదండి. పరాక్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఎన్సిఆర్టి రిలీజ్ చేస్తుంది, ఇన్ అలైన్మెంట్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే. ఫర్దర్ గా దీని గురించి చూస్తే మనం దీంట్లో మనకి కొన్ని తెలుస్తాయి అన్నమాట. ఏంటి అంటే ఇది ఏ క్లాసెస్ ని అసెస్మెంట్ చేసినారు. థర్డ్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ అండి. థర్డ్ సిక్స్త్, సారీ నైన్త్, థర్డ్ సిక్స్త్ నైన్త్ గ్రేడ్స్. ఫర్దర్ గా మనం ఇక్కడ చూస్తే అసలు ఈ రిపోర్ట్ లో ఏం చేస్తున్నారు అంటే మనకి థర్డ్ సిక్స్త్ నైన్త్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ టెస్ట్ చేసినారు. థర్డ్ అండ్ సిక్స్త్ లో వరల్డ్ అరౌండర్స్ టెస్ట్ చేసినారు. అండ్ నైన్త్ గ్రేడ్ కి వచ్చేసరికి సైన్స్ అండ్ సోషల్ టెస్ట్ చేసినారు అనమాట. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే కేంద్రీయ విద్యాలయాస్ ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ గ్రేడ్ లో చాలా తక్కువ స్కోర్ చేసినాయి. కాకపోతే కాంట్రరీగా నైన్త్ గ్రేడ్ లో అన్ని సబ్జెక్ట్స్ లో టాప్ చేసినాయి అన్నమాట. ఓకే. కేంద్ర విద్యాలయాస్ ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ గ్రేడ్ లో లోయెస్ట్ స్కోర్ చేసినాయి. కాకపోతే నైన్త్ గ్రేడ్ చూస్తే టాప్ స్కోర్ చేసింది అనమాట. సో చాలా కాంట్రరీ రిజల్ట్స్ వచ్చినాయి కేంద్రీయ విద్యాలయాస్ లో. ఓకేనా. తర్వాత సిక్స్త్ గ్రేడ్ ఏదైతే ఉందో స్టేట్ ఎయిడెడ్, వి ఉంటాయి కదా, అవి చాలా పూర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అనమాట సిక్స్త్ గ్రేడ్ కి. ఓకే. స్టేట్ ఎయిడెడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, అవి సిక్స్త్ గ్రేడ్ చాలా లో పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చినాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్: పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దాద్రా నగర్ హవేలీ, దమాన్ అండ్ డియూ, చండీగఢ్. ఇవి హైయెస్ట్ అచీవర్స్ గా వచ్చినాయి అన్నమాట ఈ ఇయర్. ఓకే. తర్వాత ఒక్కొక్క గ్రేడ్ కి ఒక్కొక్క స్టేట్ అనేది టాప్ వచ్చిందండి. గ్రేడ్ త్రీకి వచ్చేసరికి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ లీడ్ లో ఉన్నాయి. జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లోలో ఉన్నాయి అన్నమాట. మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, గ్రేడ్ త్రీ అయినా, గ్రేడ్ సిక్స్ అయినా, గ్రేడ్ నైన్ అయినా పంజాబ్, కేరళ ఇంటర్చేంజ్ అవుతూ ఉన్నాయండి ర్యాంక్స్. కాకపోతే ఉండడం మాత్రం టాప్ లో పంజాబ్ అండ్ కేరళ మూడిటికి ఉన్నాయన్నమాట. గ్రేడ్ త్రీ కి చూసుకున్నా ఉంది, సిక్స్ కి చూసుకున్నా ఉంది, నైన్ కి చూసుకున్నా కూడా ఉంది. ఓకే. సిక్స్ కి చూడండి కేరళ ఫస్ట్ వస్తే పంజాబ్ సెకండ్ వచ్చింది. నైన్త్ కి చూడండి పంజాబ్ ఫస్ట్ వస్తే కేరళ సెకండ్ వచ్చింది. గ్రేడ్ త్రీకి పంజాబ్ ఫస్ట్ వస్తే కేరళ థర్డ్ వచ్చింది అనమాట. అట్లా మూడు గ్రేడ్స్ కి పంజాబ్, కేరళ మాత్రం కామన్ గా ఉన్నాయి టాప్ పొజిషన్స్ లో. ఓకే. నెక్స్ట్ గ్రేడ్ సిక్స్ లో లోయెస్ట్ చూసుకుంటే మేఘాలయ అండి. గ్రేడ్ నైన్ లో కూడా లోయెస్ట్ చూసుకుంటే మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. ఓకే. మనం ఇక్కడ చూసాము, ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పంజాబ్ అండ్ కేరళ బాగా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ అన్నమాట. అండ్ మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ చాలా లాగ్, అంటే వెనుకబడి ఉన్న స్టేట్స్ ఏవి అంటే మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ. ఓకే. ఫర్దర్ గా మనకి రీసెంట్ గా పిఎం నరేంద్ర మోడీ గారు ఆయన విజిట్ లో భాగంగా నమీబియా వెళ్ళారనమాట. నమీబియా వెళ్ళి ఏం చేశారు అక్కడ అంటే యూపీఐ యూపీఐ స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. అలాగే గ్లోబల్ సౌత్ టైస్ మనం నిన్న మాట్లాడుకున్నాము, మన కరెంట్ అఫైర్స్ క్లాస్ లో గ్లోబల్ సౌత్ గురించి డీప్ గా మాట్లాడుకున్నాము. అది గ్లోబల్ సౌత్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని అగ్రిమెంట్స్ చేశారనమాట ఆయన అక్కడ. అట్లనే ఇంట్రడ్యూసింగ్ యూపీఐ, మన యూపీఐని నమీబియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా నమీబియాతో మనకి చూస్తే వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ జరిగిందండి మనకి. 2022 మనం చూసుకుంటే 8 చీతాస్ మనకి ట్రాన్స్లోకేట్ చేసాం నమీబియా నుంచి, మన కూనో నేషనల్ పార్క్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ అంటున్నారు అంటే ఇది ఇన్సీటూనా ఎక్సీటూనా? ఇన్సీటు ఎక్సీటు రెండు ఉంటాయి కదా. ఇన్సిటు అంటే దాని హ్యాబిటాట్ లోనే ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని కన్జర్వ్ చేయడం. ఎక్సిటు అంటే మనం దాని హ్యాబిటాట్ మార్చడం. ఇక్కడ అక్కడ ఫారెస్ట్ లోనే ఉంది, ఇక్కడ ఫారెస్ట్ లోనే ఉంది, మరి ఇన్సిటు అయి ఉండొచ్చు కదా అనుకుంటారు.
కాకపోతే కాదండి, మనం అక్కడ వేరే దగ్గర నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నాం కాబట్టి అది XC2 అవుతుంది అనమాట. XC2. ఓకే. ఫర్దర్ గా నమీబియా ఏంటి మనకి యూస్ అంటే, ఇక్కడ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయండి. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇది మనకి. దాంతో పాటు ఇక్కడ డైమండ్ మైన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే మనకి ఇండియా నామీబియాలో దగ్గర దగ్గర $800 మిలియన్ మైనింగ్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసి ఉందన్నమాట. ఇక్కడ నమీబియాలో. ఒక్కసారి నమీబియా మ్యాప్ చెప్తాను చూడండి. నమీబియా ఎక్కడ ఉంది అంటే సౌత్ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటుందన్నమాట నమీబియా. ఓకే. దీని బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి అంగోలా, జాంబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా. దాంతో పాటు అట్లాంటిక్ ఓషన్ కూడా మనకి దీనికి బార్డర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అంతేకాకుండా ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయి చూడండి. కింద చూడండి, ఒరాంగ్ రివర్ ఉంది కదా. ఈ ఒరాంగ్ రివర్ పైన క్వినైన్ రివర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ఈ రెండు రివర్స్ కూడా ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి. ఒరాంగ్ రివర్ ఎక్కడ డ్రైన్ అవుతుంది, అట్లాంటిక్ ఓషన్ లో. అట్లనే క్వినైన్ రివర్ కూడా అట్లాంటిక్ ఓషన్ లోనే డ్రైన్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఇటు ఎడ్జ్ కి చూస్తే మనకి నామీబ్ డెజర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నామీబ్ డెజర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. అలానే కొంచెం ఇటు సైడ్ వస్తే కలహారీ డెజర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేం డెజర్ట్స్ ఉన్నాయి, నామీబ్ డెజర్ట్ అండ్ కలహారీ డెజర్ట్. మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. నిన్న కూడా మనం క్లాస్ లో మాట్లాడుకున్నాము, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మన కలహారీ డెజర్ట్ నుంచి పాస్ అవుతుంది, నామీబ్ డెజర్ట్ నుంచి కూడా పాస్ అవుతుంది. నామీబియా నుంచి ఇది పాస్ అవుతుంటది అనమాట, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా బ్రాండ్బర్గ్ ఇక్కడ కనిపిస్తున్న మౌంటైన్ బ్రాండ్బర్గ్ నామీబియాలోని హైయెస్ట్ పీక్ అండి ఇది. బ్రాండ్బర్గ్ అనేది నామీబియాలోని హైయెస్ట్ పీక్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమేం డెజర్ట్స్ ఉన్నాయి, నామీబ్ అండ్ కలహారీ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. మ్యాప్ పాయింటింగ్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ రోజుకి మన లాస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ బయో బ్యాంక్. ఓకే. అసలు నేషనల్ బయో బ్యాంక్ ఏంటంటే, మనకి ఇది ఫస్ట్ నేషనల్ బయో బ్యాంక్ అండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేషనల్ బయో బ్యాంక్ అంటే ఇండియా మొత్తానికి బయో బ్యాంక్ ఫస్ట్ టైం. ఓవరాల్ గా బయో బ్యాంక్ ఫస్ట్ కాదు, నేషనల్ వైడ్ గా ఫస్ట్ అన్నమాట. ఓకే. ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద దీన్ని మనం తీసుకొని వచ్చాము. CSIR IGIB లో బయో బ్యాంక్ అంటే ఏంటి అంటే, అసలు నార్మల్ గా ఇక్కడ మనకి బయాలజికల్ శాంపిల్స్ అనేవి స్టోర్ చేస్తారనమాట. లైక్ మన బ్లడ్ కానీ, DNA కానీ, టిష్యూస్ కానీ. ఎందుకు, రీసెర్చ్ పర్పస్ కి, ఫర్దర్ గా వీటిపైన రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది అని. ఓకే. అసలు ఈ ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ దగ్గర దగ్గర 10,000 ఇండివిజువల్స్, CSIR ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొత్తం కలిపి 10,000 ఇండివిజువల్స్ ఒక జీన్స్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. ఓకే. ఇది ఏంటి అంటే, మనం యూకే బయో బ్యాంక్ బేస్ మీద తెచ్చుకున్నాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. USA బయో బ్యాంక్ మోడల్ అని చెప్పి కాదు, యూకే బయో బ్యాంక్ మోడల్. మనకి ఇంకొన్ని బయో బ్యాంక్స్ ఉన్నాయి, ఒక్కసారి చూద్దాము. ఆ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ బయో బ్యాంక్ ఎక్కడ వచ్చింది అంటే హైదరాబాద్ లో అన్నమాట. ఏంటి, సౌత్ ఇండియా మొత్తానికి ఫస్ట్ బయో బ్యాంక్ ఎక్కడ వచ్చింది, హైదరాబాద్ లో వచ్చింది. నెక్స్ట్, ఇండియాలో ఫస్ట్ డయాబెటిక్ బయో బ్యాంక్ ఎక్కడ వచ్చింది అంటే, డయాబెటిక్ బయో బ్యాంక్ ఫస్ట్ ది ఎక్కడ వచ్చింది అంటే చెన్నైలో వచ్చింది అనమాట. ఓకే. ఫస్ట్ వైల్డ్ లైఫ్ వరల్డ్ లైఫ్ బయో బ్యాంక్ ఎక్కడ వచ్చింది అంటే వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ లో. దాన్నే పద్మజా నాయుడు హిమాలయన్ జువాలజికల్ బయో బ్యాంక్ అని కూడా అంటారనమాట. ఎక్కడ వచ్చింది అది, వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ లో. డయాబెటీస్ కి ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే చెన్నైలో. మన సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎక్కడ వచ్చింది, హైదరాబాద్. ఇలా ఇండియా మొత్తం 19 బయో బ్యాంక్స్ ఉన్నాయి ఆల్రెడీ. బట్ నేషనల్ వైడ్ గా మాత్రం ఇదే ఫస్ట్ అన్నమాట. ఫీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చాము. ఓకే. ఐ హోప్ ఇట్స్ క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన మెటీరియల్ మేము టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తున్నాము. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను, డైలీ మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ అన్నమాట.
దానికి కావాల్సిన క్వశ్చన్ మార్నింగ్ సెషన్ లో ఇస్తాము. అండ్ దానికి మోడల్ ఆన్సర్ వచ్చేసి నైట్ పెడతాము. మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.